ప్రభు స్తోత్రం, దైవాశీస్సులు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరం హృదయంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. మన బిడ్డలు, మనకంటే పెద్దవారైన మన రక్త సంబంధులు, మన తోటివారు, మనమంతా హృదయంలో సంతోషంగా ఉండాలని ఆశపడతాం. అందులో ఏమాత్రం తప్పులేదు. హృదయ సంతోషానికి కారణం యెహోవా యందు నా హృదయం సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. 2 విషయాలు. మహాబలము కలిగింది. ఎందును బట్టి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. మన జీవితాల్లో దేవుడు జరిగించవలసిన కార్యాలు జరిగిస్తుంటే మనం హృదయంలో సంతోషిస్తాం, ఆనందంతో గంతులు వేస్తాం. దేవుని కార్యాలు జరగనప్పుడు ఆటోమేటిక్గా నీరసం వచ్చేస్తుంది. పైకి నవ్వుతున్నట్టు కనబడినా లోపల ఆ వేదన మనలో ఉంటుంది. దేవుని పిల్లలారా, మహాబలానికి సంతోషానికి యెహోవా యందు అని హన్నా సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆ సాక్ష్యానికి ముందు ఎలాగా ప్రార్థన చేసింది? 10వ వచనంలో, మొదటి అధ్యాయంలో, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చూసారా? బహు దుఃఖాక్రాంతురాలై ఉంది. అయితే యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది, బహుగా ఏడుస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించాలి, దుఃఖాక్రాంతురాలుగా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఎవరైతే దుఃఖాక్రాంతులుగా ఉన్నారో, వేదనలో ఉన్నారో, హృదయము ద్రవించే విధంగా ఉందో, బాధలో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, కృంగి ఉన్నారో, అది ఏ పరిస్థితి అయినా, మన సంతోషానికి ఆనందానికి వ్యతిరేకమైన ఏ పరిస్థితి అయినా సరే, మనల్ని కలవరపెట్టే వాటి విషయంలో మనం వెళ్ళాల్సిన స్థలం యెహోవా సన్నిధి, దేవుని సన్నిధి. ప్రార్థనా స్థలంలో దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చోవటం. బహుగా ఏడ్చుచూ ప్రార్థన చేసింది. ఎంతగా ఏడ్చిందంటే, ఆ ఏడ్పు గల కారణం ఏంటంటే, శత్రువుగా ఎంచబడిన ఒక స్త్రీ తాను ఇసుకించుడి చేత, వేధించుడి చేత, మాటల చేత, నొప్పించుడి చేత, పిల్ల లేకపోవడం చేతని మీరు అనొచ్చు, కాదన్ను, అది చిన్న విషయమే. తన తోడి కోడలు పెట్టే టార్చర్కి హృదయం బద్దలైపోయింది. ఈ బద్దలైపోయిన స్థితిలో ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరకు వచ్చింది. స్తోత్రం. సరైన స్థలానికి వచ్చింది. పుట్టింటికి కానీ, భర్తకి చెప్పటం కానీ, పక్కవారికి చెప్పటం కానీ ఏమి లేదు. మనం చెప్పవలసిన స్థలం, మనం వెళ్ళవలసిన స్థలం దేవుని సన్నిధి. నేనైనా మీరైనా ఎవరెవరికి చెప్పటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం చెప్పామంటే, బహుదుఃఖాక్రాంతురాలుగా ఉన్న, బహువేదనతో ఉన్న, అంగలార్పుతో ఉన్న ఆ బిడ్డ హృదయాన్ని సంవత్సరం తర్వాత
యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, యెహోవా యందు నేను సంతోషించుచున్నాను, నా నిరీక్షణ బట్టి సంతోషించుచున్నాను అని. నిరీక్షణలో కూడా సంతోషం. సంవత్సరం క్రితం హృదయం బద్దలైంది, సంవత్సరం తర్వాత ఆమె ఇచ్చే సాక్ష్యం బలమైనది. యెహోవా యందు, యెహోవా సన్నిధికి వెళ్ళింది, యెహోవా సన్నిధిలో మహా సంతోషాన్ని పొందుకుంది, మహాబలాన్ని పొందుకుంది. అది ఎవరు కూడా తీసివేయలేని బలం, ఎవరు కూడా తీసివేయలేని బలం, మహాబలము. మహాబలవంతుల గురించి కొన్ని చోట్ల మాత్రమే, సంసోను గారి గురించి, దావీదు గారి గురించి మహాబలాఢ్యులని, మహాపరాక్రమశాలులని రాయబడి ఉంది. హన్నా మహాబలము గలది దేవునిలో. ఈ మాట హన్నాను గురించి తప్ప ఇంకెక్కడ ఏ స్త్రీని గురించి రాయబడలా. చూడండి, నీ హృదయం బద్దలవుతుందా? నీ హృదయం వేదనలో ఉందా? అంగలార్పులో ఉందా? బహుగా ఏడుస్తున్నావా? కృంగిపోతున్నావా? యెహోవా యందు మహాబలము కలిగే ఒక శుభవార్త ఈరోజు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయి. దేవుడు మాట్లాడతాడు, దేవుడు జవాబిస్తాడు, నీకు సంతోషం కలుగజేస్తాడు. ఆ రీతిగా ఆత్మదేవుడు మనల్ని బలపరిచి సంతోషింపచేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.